తెలివైనటువంటి వ్యక్తుల్లో 9 సహజమైన లక్షణాలు ఉన్నాయి. ఆ సహజమైన లక్షణాలతోటే వాళ్ళు ఉన్నత స్థానాల్లోకి వెళుతూ ఉన్నారనేది సత్యం. కాబట్టి అటువంటి లక్షణాలు వాళ్ళల్లో ఏమున్నాయి, వాటిల్లో నుంచి మనం వాటిని తీసుకొని ఎలా వాటిని పాటించవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ వన్, క్యూరియాస్. అంటే తెలివైన వ్యక్తులు సహజంగానే చాలా ఆసక్తిగా ఉంటారు. క్యూరియాసిటీ, చాలా ఆసక్తిగా ఉంటారు. నిరంతరం కొత్త ఆలోచనలు, అనుభవాలను కోరుకుంటారు. చూడండి, ఇక్కడ ఆసక్తిగా ఉండాలి. ఏ విషయం పట్లైనా కానీ ఆ విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవాలి అనే ఆసక్తి, తర్వాత ఇష్టం, ఇలాంటివి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఈజీగా దాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే రెండవది, స్వతంత్ర ఆలోచనలు. తెలివైన వ్యక్తులు తరచుగా సాంప్రదాయ పద్ధతులను తిరస్కరిస్తారు. తన నాలెడ్జి, పరిస్థితులను బట్టి అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. అంటే సాంప్రదాయమైనటువంటి పద్ధతులలో నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించడం నేర్చుకోవాలి. అంతేగాని నాకెందుకులే అని కొత్తగా వచ్చేటువంటి అప్డేట్ని ఎవరైతే నేర్చుకోరో అటువంటి వాళ్ళు వెనకబడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ కొత్తగా ఆలోచించేటట్లుగా, నూతనంగా ఎలా ముందుకు పోవాలి అనే ఆలోచనలు ఈ తెలివైనటువంటి వ్యక్తుల్లో ఉన్నాయి. మూడోది, సమస్య పరిష్కార నైపుణ్యాలు. తెలివైన వ్యక్తులు పరిస్థితులను విశ్లేషిస్తారు. సాధ్యమయ్యే అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాల గురించి ఆలోచిస్తారు. అంటే సమస్య వచ్చింది అనగానే భయపడిపోతూ ఉంటారు. అయితే భయపడిపోకోకుండా సమస్య అసలు ఏమిటి, అందులో ఎక్కడ దాన్ని ఛేదించవచ్చు, దాంట్లో ఛేదించడానికి మన దగ్గర ఏం నైపుణ్యాలు ఉన్నాయి, అటువంటి ఆలోచనలు రావాలి. పరిస్థితులను బట్టి సాధ్యమయ్యే అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాలని ఆలోచించుకుంటూ ముందుకు పోతూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు. నెక్స్ట్, సంక్లిష్ట సమస్యలను అర్థం చేసుకోవడం. ఎక్కువ తెలివితేటలు ఉన్న వ్యక్తులు సమస్యలను చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. అంతే తేలికగా పరిష్కరిస్తారు. ఎంత క్లిష్టమైన పరిస్థితిలోనైనా కమ్యూనికేట్ చేయగలరు. అంటే ఇక్కడ అర్థం కానీ లేకపోతే సంక్లిష్టంగా ఉన్నటువంటి విషయాలని మనం తొందరగా అర్థం చేసుకునేటట్లుగా ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ ఎక్కువ తెలివితేటన ఉన్నటువంటి వ్యక్తులు తొందరగా రిసీవ్ చేసుకుంటున్నారు, తొందరగా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, తొందరగా దాన్ని పరిష్కారం చేసుకోవడానికి. అంటే ఇక్కడ ఈ లేజీగా అనేది, తర్వాత నిదానము అనేది, ఇటువంటి ఇక్కడ పనికిరావు. ఎంత స్పాంటెన్సీగా, ఎంత తొందరగా ఆలోచిస్తూ ఉంటారో అంతే పరిష్కారం చేసుకొని ముందుకు పోతూ ఉంటారు అన్నట్టు. ఇతరుల పట్ల సానుభూతి. తెలివైన వ్యక్తులు అధిక భావోద్వేగ గుణాన్ని కలిగి ఉంటారు. అంటే అందువల్ల వారు ఇతరుల పట్ల సానుభూతితో ఉంటారు. ఇక్కడ ఇతరుల పట్ల ఎప్పుడూ కూడా పాజిటివ్తో ఉండాలి. పాజిటివ్ అంటే ఆ టైంలో మనం ఏదైనా వాళ్ళకి చేసే అవకాశం ఉంటే కనుక వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. అది వీళ్ళ వల్ల చేసే అవకాశం ఉన్నా కూడా నాకెందుకులే అని ఉండే మనస్తత్వం తెలివిగల వ్యక్తుల్లో ఉండదు. కాబట్టి అటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళకి సహాయం చేసే మంచి అవకాశం నాకు దొరికింది అనేటట్లుగా వీళ్ళు సానుభూతితోటి ముందుకు పోతూ ఉంటారు. కమ్యూనికేషన్. తెలివైన వ్యక్తులు చాలా క్లియర్గా ఉంటారు. ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి తెలివైన వ్యక్తులు చక్కటి పదజాలం వాడతారు. ఇక్కడ చూసుకుంటే ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, అట్లాగే ఎదుటి వాళ్ళని మెప్పించే విధానంతో మాట్లాడటం, ఇటువంటివి కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో కావాలి. ఎందుకంటే తొందరగా ఆకర్షించేటట్లుగా, తొందరగా మంచి పదాలు వాడి తమ పని నెరవేర్చుకునేటట్లుగా ఉండాలి. ఇతరులని మెప్పించి తన పని చేయించుకునేటట్లుగా ఉంటేనే ఇప్పుడున్నటువంటి సమాజంలో ముందుకు పోగలరు. మార్పునకు అనుకూలం. తెలివైన వ్యక్తులు చాలా త్వరగా మార్పును అంగీకరిస్తారు. సౌకర్యవంతమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇది సమస్య పరిష్కార సామర్థ్యాలని పెంచుతుంది. చూడండి, మార్పుకి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండాలి, అంతేగాని ఒకే దాని మీద పట్టుకొని ఉండకూడదు అనేది. ఎందుకంటే అక్కడ పాజిటివ్ అయితే పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్ వచ్చినా కానీ పాజిటివ్గా మార్చుకునేటట్టుగా ఉండాలి. అంటే అక్కడ పాజిటివ్గా మార్పుని అంగీకరిస్తూ, మార్పుని స్వీకరిస్తూ ముందుకు పోయే మనస్తత్వం కూడా ఉంటుంది. ఓపెన్ మైండెడ్. తెలివైన వ్యక్తులు ఓపెన్ మైండ్తో ఆలోచిస్తారు. సమస్యలకు పరిష్కారాలను విభిన్న కోణాల్లో ఆలోచిస్తారు. ఓపెన్ మైండ్, బ్రాడ్ మైండ్ అంటారు. అంటే దాన్ని మనసులోకి తీసుకోకోకుండా తెలివైన వ్యక్తులు ఏం చేస్తారు అని అంటే అక్కడికక్కడికే పరిష్కారం సూచించేసుకొని దాన్ని అప్పటికప్పుడే తేల్చేసుకుంటూ ఉంటారు. అంటే ఓపెన్ మైండ్ తోటి ఉండాలి.
మెయిన్గా ఇక్కడ క్రమశిక్షణ. తెలివైన వ్యక్తులు బలమైన స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటారు. తమ ఆలోచనలను నియంత్రించుకుంటారు. అంటే ఇక్కడ క్రమశిక్షణ అనేది ముఖ్యం. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, మాట్లాడాల్సినటువంటి అంశాలనే ఇక్కడ మాట్లాడుతూ క్రమశిక్షణయుతంగా వీళ్ళ జీవనం ఉంటుంది. కాబట్టి అందుకనే వీళ్ళు తెలివైనటువంటి వ్యక్తులుగా ఈ లక్షణాలన్నీ ఉండటం ద్వారాగా వీళ్ళు సమాజంలో ఉన్నత స్థానాలకు వెళుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి లక్షణాలని సామాన్య జనం కూడా, మామూలు నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి వాటిని పాటిస్తే వాళ్ళు కూడా తెలివైన వ్యక్తులుగా మారటానికి అవకాశం ఉంటుంది.